ఓవైపు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా మాజీ సీఎం జగన్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ తన పార్టీ రాజ్యాంగంలో రాసుకున్న ఫేక్ రాజకీయాన్నే జగన్ రెడ్డి నమ్ముకున్నారు. తన భద్రతపై కోర్టు మెట్లు ఎక్కిన జగన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సెక్యూరిటీ విషయంలో సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేయిస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా జగన్ రెడ్డిలో మార్పు రాలేదని తేలిపోయింది. తన మార్కు ఫేక్ రాజకీయాలు, తప్పుడు ప్రచారాలు, అబద్దాలనే ఇంకా నమ్ముకోవడంపై ఆ పార్టీ నేతలే తప్పు పడుతున్నారు. ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది ఇతనేనా అంటూ చర్చించుకుంటున్నారు. జగన్ తన సెక్యూరిటీ విషయంలో చేస్తున్న తప్పుడు ప్రచారం ఇప్పుడు బూమ్రాంగ్ అవుతోంది. ముఖ్యమంత్రిగా జగన్ దేశ ప్రధాని కంటే ఎక్కువగా భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. 5 ఏళ్ల పాటు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి మరీ సెక్యూరిటీని పెంచుకున్నారు. దేశంలో ఏ సీఎంకు వీఐపీకి లేని విధంగా 986 మందితో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన భద్రతకు నెలకు 5.87 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం జగన్ సీఎం కాకపోయినా, ప్రతిపక్ష హోదా రాకపోయినా కూటమి ప్రభుత్వం Z+ భద్రతను కల్పిస్తోంది. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కు ప్రస్తుతం 58 మందితో భద్రత ఇస్తోంది. దీనికోసం నెలకు 32 నుంచి 35 లక్షలు ఖర్చు చేస్తోంది. అయినా తనకు ప్రాణభయం ఉందని జగన్ చెప్పడంపై అధికార పక్షం మండిపడుతోంది. జగన్ కు ప్రాణభయం ఎందుకు ఉందో చెప్పాలని సర్కార్ డిమాండ్ చేస్తోంది. ఒక ఎమ్మెల్యేకు సీఎం స్థాయితో 986 మందితో భద్రత ఎలా ఇస్తారంటూ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అటు జగన్ సతీమణి భారతికి 2+2 భద్రతను కూటమి ప్రభుత్వం ఇస్తోంది. జగన్ తల్లి విజయమ్మకు గతంలో 1+1 భద్రత ఉండగా ఇప్పుడు దాన్ని 2+2గా ప్రభుత్వం పెంచడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలకు నిబంధనల ప్రకారమే భద్రత కల్పిస్తూ కూటమి సర్కార్ ముందుకు వెడుతోంది. జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత విషయంలో కూటమి సర్కార్ ఉదారంగా వ్యవహరించినప్పటికీ తప్పుడు ఆరోపణలు చేయటాన్ని కూటమి ప్రభుత్వం తప్పుపడుతోంది. తనకు సెక్యూరిటీని తగ్గించాలని గగ్గోలు పెడుతున్న జగన్ రెడ్డి తనకు సీఎం హోదాలో ఇచ్చే భద్రత ఇవ్వాలని కోర్టుకు వెళ్లడంపై కూటమి సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఓవైపు తనకు భద్రత తగ్గించారంటూ గగ్గోలు పెడుతూనే మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాంష్ కు 3+3 భద్రత ఇచ్చారని వైసీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబుతో తప్పుడు ప్రచారం చేయించడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగే సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి, లోకేష్ సతీమణి బ్రాహ్మణికి కూడా ప్రభుత్వం 2+2 భద్రత ఇచ్చినట్లు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యులు భద్రతే తీసుకోలేదనేది అసలు వాస్తవం. 2019 ఎన్నికలకు ముందు ఉన్న భద్రతను చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ప్రభుత్వ ఏకపక్షంగా తొలగించింది. చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రస్తుతం ఎలాంటి భద్రత లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పాటు దీనిపై ఛాలెంజ్ కు సిద్ధమని ప్రకటించింది. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరూపించకపోతే జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఫేక్ ప్రచారంతో ప్రజలను నమ్మించేందుకు మాజీ మంత్రులతో జగన్ రెడ్డి సోషల్ మీడియాలో వికృత క్రీడ ఆడిస్తున్నారని అధికార పక్షం ఆరోపిస్తోంది.